దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ. నా పేరు పాస్టర్ కళ్యాణ్ బాబు. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో సేవ చేస్తూ ఉన్నానండి. ఇక్కడ దాదాపుగా 5-6 గ్రామాలు ఉన్నాయి చుట్టుపక్కల. అయితే ఇక్కడ దేవుని మహామందిరం నిర్మిస్తూ ఉన్నాము. అయితే ఈరోజు నాకు అవకాశాన్ని బట్టి నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నా సాక్ష్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. మా అమ్మగారి పేరు మేరీ, మా నాన్నగారి పేరు యాకోబు. మా నాన్నగారి ఊరు వచ్చేసి సొంత ఊరు, నేను సేవ చేస్తున్న ఊరే కల్లూరు గ్రామము, ప్రొద్దుటూరు మండలం, కడప జిల్లా. మా అమ్మగారి ఊరు వచ్చేసండి ప్రొద్దుటూరు మండలం, దేవుడి గ్రామం అండి. అయితే ప్రియ దేవుని బిడ్డలు, నేను జమ్మలమడుగు గ్రామంలో క్యాంబల్ హాస్పిటల్లో నేను జన్మించానండి. క్యాంబల్ హాస్పిటల్లో నేను పుట్టాను. అయితే ఈ యొక్క సమయంలో నేను నా జీవితం నేను అనేకమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. 96లో నేను పుట్టాను. అయితే మా నాన్నగారు హైదరాబాద్లో పోలీస్ జాబ్ చేస్తూ ఉంటారు మా నాన్నగారు. అయితే మా అమ్మగారు హౌస్ వైఫ్ కాబట్టి మా అమ్మను కూడా పిలుచుకొని వెళ్ళారు. అక్కడే ఫ్యామిలీ ఉన్నాము కాబట్టి అక్కడ దాదాపుగా మా అమ్మ వారికి పెళ్ళయి 16 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్లోనే మేము అక్కడే ఉన్నారు నాన్నగారు అమ్మగారు. అయితే నేను 3rd క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాను. 3rd క్లాస్ తర్వాత నేను 4th క్లాస్కి మరి కడప జిల్లాకు సొంత ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాము. మేము హైదరాబాద్ టు కడప ట్రాన్స్ఫర్ అయ్యాము. అయితే హైదరాబాద్ టు కడపకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము ఇక్కడ లోకల్గా స్కూల్స్ జాయిన్ అయ్యాము. 4th క్లాస్ జాయిన్ అయ్యాను నేను. అలాగే 4th క్లాస్ వరకు ఒక స్కూల్ చదివాను. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వికాస్ హై స్కూల్ అని చెప్పి ఐటీ సర్కిల్ దగ్గర కడప టౌన్లో మరి అక్కడ నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే అక్కడ చాలా నానా విధమైన ఫ్రెండ్షిప్ అలవాట్లు చిన్నప్పటి నుంచి అదే రీతిగా చెడు స్నేహితులు దుష్టుల ఆలోచన చెప్పు నడవకంటారు కదా, అట్లా దుష్టుల ఆలోచన చెప్పినంతా నడుస్తూ పాపులతో నిలబడుతూ అపహాసాలు చేసుకుంటూ అన్ని రకాలుగా లోకంలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా నేను పెరుగుతూ వచ్చాను. అయితే లోక ప్రేమలు, లోక అలవాట్లు ఇవన్నీ కూడా నేను కలిగి ఉన్నప్పటికీ దేవుడు నాలో ఎక్కడో ఒక కార్యం జరిగిస్తూ వచ్చేవాడు. అనేకమైన ప్రసంగాల ద్వారా మేము బేతన్యా చర్చికి వెళ్ళే వాళ్ళము. నాకు 5th క్లాస్ నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి మేము కడప టౌన్లో బేతన్యా ప్రేయర్ హౌస్ అని హెబ్రోన్ ఫెలోషిప్ అండి, భాస్కర్ అంకుల్ గారు అక్కడ సేవ పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆయన సేవలో అనేకమైన సేవా కార్యక్రమాలు మేము కూడా చేస్తూ తబలా కొడుతూ అదే రీతిగా లైవ్లు పెడుతూ ఇట్లా ఎన్నో రకాలుగా మాకు దేవుడు ఇచ్చిన తలాంతులను మ్యూజిక్స్ ఏర్పాటు చేయడము, మందిరంలో పాటలు వేయడం, ఇట్లా అన్ని పనులు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చాం. అయితే ఒకవైపు లోకము, ఒకవైపు దేవుని కృప మేము అనుభవిస్తూ వచ్చాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నా 10th క్లాస్ వరకు చాలా అల్లరితో కూడినటువంటి అనేకమైన విషయాలు జరుగుతూ వచ్చాయి. ఒకసారి 8th క్లాస్లో వినాయక చవితి జరుగుతూ ఉంది. వినాయక చవితి జరుగుతున్నప్పుడు మా స్కూల్లో మా సార్ నాకు చెప్పాడు, రే నువ్వు డ్యాన్స్ బాగా వేస్తావు కదా, నువ్వు మా స్కూల్లో మైకిల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేస్తావు, బాగా గ్రేస్ ఉంది నీ బాడీలో, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు మీ అమ్మ నాకు చెప్తావో చెప్పు నాకు తెలియదు, కానీ మొత్తానికి నువ్వైతే ట్రాక్టర్ ముందర డ్యాన్స్ చేసుకుంటూ మనం వెళ్ళాలి నిమజ్జనం చేయడానికి అని చెప్పాడు అనమాట. చెప్పినప్పుడు నేను మా సార్కి సరే సార్ వస్తాను సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగితే మా అమ్మ ఒప్పుకోదనమాట. ఎందుకంటే మా అమ్మ ఫుల్లీ ప్రేయర్ ఉమెన్ అనమాట, ప్రార్థనా పరురాలు అనమాట. కాబట్టి ఒప్పుకోదు కదా మమ్మీకి అని చెప్పి ఏం చేశానంటే లోపల ఒక టీషర్ట్ వేసుకొని ఆ టీషర్ట్ని నేను పైన మళ్ళీ స్కూల్ యూనిఫామ్ షర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయి ఆ పైన ఆ షర్ట్ తీసేసి వైట్ టీషర్ట్తో నేను డ్యాన్స్ చేసుకుంటూ మొత్తం కలర్స్ కానీ అన్నీ నా టీషర్ట్ మీద పడ్డాయి. అయితే నేను ఇంట్లో అబద్ధం చెప్పొచ్చాను, ఆ రోజు స్కూల్ లేదు ఏం లేదు, కానీ స్కూల్ ఉందని చెప్పాను. కానీ నడి రోడ్డు మీద మా అమ్మ మా అన్న ఎక్కడికో వెళ్తా ఉన్నప్పుడు నన్ను చూశారు. సడన్గా వాళ్ళు నన్ను చూసేసరికి నా భయం వచ్చి ఆ గుంపులో నుంచి నేను పరిగెత్తుకుంటూ స్కూల్కి వచ్చేసాను. అయితే మా అమ్మ మా అన్న కూడా స్కూల్ దగ్గరకు వచ్చారు, అడిగారు, నన్ను ఇంటికి తీసుకెళ్లారు. మా అమ్మ నన్ను భయంకరంగా కొట్టింది, ఎంతో ఆ రోజు ఏడ్చాను. ఇలాంటి తప్పు చేయను మమ్మీ అని చెప్పి ప్రమాణం కూడా చేశాను, విగ్రహారాధన చేయను అని చెప్పి కూడా ప్రమాణం చేశాను. అలాగే మా సార్తో మా వ్యాన్ డ్రైవర్తో కూడా కొంచెం గొడవ అయిందనమాట ఆ రోజున. అయితే ఆ రోజు దేవుడు నన్ను అక్కడ ఆ రీతిగా నేను డ్యాన్స్ చేసినప్పుడు మా అమ్మ నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందనమాట. అయితే ఒక వారం తర్వాత నేను మళ్ళీ స్కూల్కి వెళ్తే అక్కడ మా ఫ్రెండ్స్ అందరు గేమ్స్ ఆడుతూ ఉన్నారు. తాపల మీద గేమ్స్, స్టెప్స్ ఉంటాయి కదండి, మన ఇంట్లో స్టెప్స్ ఉంటాయి కదా, గేమ్ ఆడేవారు అనమాట. ABCDEF అని. నన్ను ఒకటేసారి మా ఫ్రెండ్స్ ఎఫ్ మీదకి దూకమన్నారు. పైన ఏ నుంచి ఎఫ్ మీదకి దూకమన్నారు. నేను డైరెక్ట్గా ఏ నుంచి ఎఫ్ మీద దూకేసరికి నా కాలు అనేది బెసిగిపోయి విరిగిపోయేట్టుగా ఏలాడింది అనమాట. కింద మెడుమ అనేది ఏలాడిపోతా ఉంది. ఆ రోజు మా వ్యాన్ డ్రైవర్ ఎక్కడ వీళ్ళమ్మకి తెలిస్తే గొడవ అవుతుందో, ఆల్రెడీ గొడవ చేసింది కదా వీళ్ళమ్మ, మా కొడుకుని ఎందుకు పిలుచుకెళ్లారని, వినాయకుడి దగ్గర ఎందుకు డ్యాన్స్ చేయించారని గొడవ పడింది కదా వీళ్ళమ్మ, మళ్ళీ దీని గురించి తెలిస్తే ఎక్కడ ఏమవుతుందని భయపడి
వాళ్ళే వీళ్ళకి సింపుల్గా ఏదైనా కట్టు ఏదైనా కడితే అయిపోతుంది అనుకున్నారు. కానీ సిమెంట్ కట్టు కట్టారనమాట. సిమెంట్ కట్టు ఎలా ఉంటుంది మీకు తెలుసు కదండి, మోకాల వరకు కట్టేశారనమాట నాకు సిమెంట్ కట్టు. ఇంకా వ్యాన్ డ్రైవర్ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడితే మా అమ్మ ఏడుస్తూ ఉంది, షాక్ అయిపోయింది, ఏమైందని వ్యాన్ డ్రైవర్ నరుస్తూ ఉంది. అయితే ఇలా జరిగిందమ్మా, మీ అబ్బాయి ఆడుకుంటే ఇలా కింద పడ్డాడని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను ఇంటి దగ్గర పెట్టింది. ఆ రోజు నుంచి నా లైఫ్ టర్న్ అయిపోయిందండి. ఆ రోజు నుంచి ఆత్మీయంగా నేను ఎక్కువ చర్చికి వెళ్ళేవాడిని. కాలు బాగాలేదు కానీ ఇంకా స్కూల్ లేదు, ఒక 2-3 నెలలు స్కూల్ లేదనమాట. చర్చికి వెళ్ళేవాళ్ళని, చర్చిలో ఎక్కడ మీటింగ్స్ పల్లెల్లో సువార్త అంటే వెళ్ళేవాడిని, గృహ గుడికలకి వెళ్ళేవాడిని, డోలకు తీసుకెళ్ళి డోలకు కొట్టేవాడిని. అట్లా చిన్నప్పటి నుంచి దేవుని సేవలో వచ్చేవాడిని. అలాగే కొంచెము లోకం అనేది కూడా నాలో ఉండింది. అయితే పెద్దగా చెడు అలవాట్లు అయితే ఏమీ లేవండి. దేవుని కృపను బట్టి చెడు అలవాట్లు ఇంతవరకు ఏదుకు నేను సాహసం చేయలేదు. కానీ కొన్ని విషయాలలో నేను పడిపోతూ వచ్చాను. అయితే ఇంటర్మీడియట్ నేను గాయత్రి కాలేజ్ అని చెప్పి బైపీసీ తీసుకున్నాను. 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ నేను బైపీసీ తీసుకున్నాను. బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాను. కొద్ది గొప్ప మార్కులు వచ్చాయి, పాస్ అయ్యాను. అయితే దాని తర్వాత ఎంబీబీఎస్ కోసం ట్రై చేస్తే ఎంబీబీఎస్ సీట్ నాకు రాలేదు. కానీ ఇంకా ఫార్మసీ అనేది తీసుకుందాము, డి ఫార్మసీ తీసుకున్నాను, బి ఫార్మసీ తీసుకుందాం అనుకున్నాను, లేదా అగ్రికల్చర్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో 4 years 5 years లేట్ అవుతుంది కదా, ఎందుకు ఇంత మనకు లైఫ్ రిస్క్ చేసుకోవడము, ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయలేం కదా, అసలు అంత ఓపిక నాకు లేదు, చదవాలన్నంత పెద్ద ఓపిక నాకు లేక నేను డిగ్రీ తీసుకొని 2 సంవత్సరాలు నేను డిగ్రీ చేస్తూ వచ్చాను. అయితే ఎప్పుడైతే నేను డిగ్రీ తీసుకున్నానో ఇంటర్మీడియట్ ఎండింగ్ అంటే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. అయితే దేవుని బిడ్డలారా, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు నేను దగ్గర 25 షార్ట్ ఫిల్మ్స్ నేను చేసిన. 25 షార్ట్ ఫిల్మ్స్ నేను చేస్తే అవి అప్పట్లోనే అంజద్ బాషా గారు, కడప టౌన్ ఎమ్మెల్యే అంజద్ బాషా గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, ఇట్లా చాలా మంది నాయకులు, మేయర్ సురేష్ బాబు గారు కానీ ఇట్లా చాలా మంది నాయకులు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఇట్లా చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే డిగ్రీ సెకండ్ ఇయర్లో నా కాలేజీలో కూడా మంచి పేరు వచ్చింది. మేరీ జాన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అలాగే ద ఫుడ్ అనే దాని మీద ఒక కాన్సెప్ట్, ఫుడ్ మీద ఒక కాన్సెప్ట్ చేశాను. ఇట్లా చాలా మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ నేను చాలా చేస్తూ వచ్చాను. అలాగే దేవుని కృపను బట్టి మంచి మెసేజ్లే తీస్తూ వచ్చాను, 25 షార్ట్ ఫిల్మ్స్. అయితే ఒకరోజు నాకు ఆశగా ఏం కలిగిందంటే యాడ్స్ కూడా చేద్దామని చెప్పి యాడ్స్ నేను స్టార్ట్ చేశాను. యాడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే యాడ్స్ అంటే ఇప్పుడు సినిమా థియేటర్లలో యాడ్స్ వస్తాయి, 25,000కి 20,000కి అట్లా ఒప్పుకొని యాడ్స్ చేసేవాడిని. హాస్పిటల్స్, డెంటల్ హాస్పిటల్స్, అలాగే లేదంటే అపార్ట్మెంట్స్ యాడ్స్ కానీ ఇట్లా నానా విధమైన యాడ్స్ నేను చేస్తూ వచ్చేవాడిని. అయితే యాడ్స్ చేస్తున్నప్పుడు యాడ్స్ బాగా డబ్బు వస్తే ఆ కెమెరాలు కొనడము, సిస్టమ్స్ అట్లా కొనేవాడిని అనమాట. అన్నీ కొని పక్కన పెట్టేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మంచి సినిమా చేద్దాం ఫ్యూచర్లో అనే ఆలోచన ఉండేది. అయితే దేవుడు సెప్టెంబర్ ఆ మధ్యలో నాకు సినిమాల మీద పిచ్చి ఎక్కువ అయిపోయింది, సినిమాలు తీయాలని. ఒకటే రోజు 2 హీరోలకి వెళ్ళి, పెద్ద హీరోలకి వెళ్ళి కథ చెప్పాను నేను. అంత సాహసం ఎవరు చేయరు, కానీ నాకున్న సర్కిల్ అలాంటిది. సినిమా ఫీల్డ్ ఇప్పటికి కూడా నాకు అట్లాంటి సర్కిల్ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, వెళ్ళి 2 హీరోస్కి నేను కథలు చెప్పాను. కథ చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నవంబర్లో రా, వీలైతే మాట్లాడదాము, ముందుకు వెళ్దామని చెప్పాడు. అయితే అలాగని సరే నేను సిద్ధపడి వెళ్దామనే టైంలో దేవుడు నాతో ఒక వాక్యంతో మాట్లాడాడు. నేను క్రీస్తుతో, గలతీయులు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాటను నేను దేవుడు నాతో మాట్లాడడము, నేను ఆ మాటను స్వాధీనపరుచుకున్నాను అనమాట. బతుకుతే ఇంకా దేవుని కోసం బ్రతకాలి, చస్తే దేవుని కోసం చావాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజు నుంచి నాకున్న డబ్బులు కానీ నాకున్నవన్నీ కూడా ఆలోచన చేస్తా ఉన్నాను. ఏం చేయాలి, నాకున్న ఎక్విప్మెంట్, కెమెరాలు, సిస్టమ్లు అన్నీ ఉన్నాయి, ఏం చేయాలని దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఒక టీవీ ఛానల్ పెట్టు అన్నాడు దేవుడు. డిగ్రీ 3rd ఇయర్లో నేను టీవీ ఛానల్ కడప టౌన్ మటుకు 1,00,000 కనెక్షన్లు, 1 lakh కనెక్షన్స్ నేను టీవీ ఛానల్ నేను ప్రారంభం చేశాను. కల్వరి ప్రార్థన టీవీ ఛానల్, నా ఛానల్ పేరు కల్వరి ప్రార్థన టీవీ ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే అది కూడా ఎన్నో రకాలైనటువంటి అప్పులతో, లేదంటే కొన్ని బ్యానర్స్ కొట్టించుకోవడం కూడా డబ్బులు లేక వీళ్ళ దగ్గర సహాయం తీసుకొని, కొంతమంది ఫ్రెండ్స్ని అడిగి డబ్బులు తీసుకొని చిన్న చేస్తూ వచ్చాను. అయితే ఆపరేటర్ అతను అడ్వాన్స్ అడిగాడు. అయితే అడ్వాన్స్ అడిగినకు నా దగ్గర డబ్బులు లేక, అడ్వాన్స్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేక అతనికి ఒక మాట చెప్పి, అయ్యా మాకు ఒక 1 నెల రోజులు మీరు అవకాశం ఇవ్వండి, మేము 1 నెల రోజుల తర్వాత మీ పేమెంట్ మీకు ఇస్తామని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఛానల్ స్టార్ట్ అయింది. ఛానల్ కడప డిస్టిక్ అంతా కూడా ప్రసారం అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఆ రోజు నుంచి దాదాపు 3-4 సంవత్సరాలు నేను సేవకులకు దాదాపు 1000 మందికి పైగా అవకాశం ఇచ్చింటా. బ్రదర్ మా దగ్గర డబ్బులు లేదు, బ్రదర్ మా దగ్గర పాటలు పాడుకోనికి అవకాశం మాకు లేదు, మీరు తక్కువకి ఇస్తారంటే ఎంతో చీప్ డబ్బులకి నేను వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని. 1000 మందికి దగ్గర ఇచ్చే ఉంటాను మన ఛానల్లో. అక్కడి దాకా ఛానల్ స్టార్ట్ అయింది. ఛానల్ స్టార్ట్ అయిన 1 సంవత్సరం తర్వాత ఇడుపులబాయికి జగన్ సార్ గారు వచ్చారు. అప్పుడు ఏపీ ఫైబర్ అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ స్టార్ట్ చేశారనమాట. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మూమెంట్లో ఉన్నారు. జగన్ గారికి మంచి ఫాలోయింగ్ పెరిగిందనమాట. అప్పుడు జగన్ గారు మా ఏరియానే కాబట్టి జగన్ సార్కి మా నాన్నగారికి గన్మెన్గా ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి, రాజశేఖర రెడ్డి గారికి కానీ, లేదంటే చాలా మందికి నాయకులకు నాన్నగారు ఇట్లాగా ఉండేవారు అనమాట. అయితే నాన్నగారి సర్కిల్ని బట్టి నేను వెళ్ళి అక్కడ జగన్ సార్తో మాట్లాడి, సార్ నాకు ఇట్లా ఏపీ ఫైబర్లో ఛానల్ పెట్టుకోవాలని ఆశ ఉంది సార్, ఏమన్నా పాసిబిలిటీ ఉంటే చూడండి సార్ అంటే ఆయన మాట్లాడి ఆన్ ద స్పాట్లో నా కోసం ఫోన్ చేసి ఏపీ ఫైబర్లో ఛానల్ వచ్చేలాగా ఆయన ట్రై చేశాడు, సపోర్ట్ చేశాడు. నేను వెళ్ళాను, విజయవాడకి వెళ్ళి ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో మన ఛానల్ ఇచ్చేసానికి వారం తర్వాత ఛానల్ అనేది టెలికాస్ట్ స్టార్ట్ అయింది. ఎంతో ఖర్చుతో కూడినటువంటి భారమైనటువంటి సేవను భుజం మీదకి ఎత్తుకున్నాను. ఆలోచన చేశా, ఒకప్పుడు నేను సినిమాలు తీయాలనుకున్నాను, అల్లరితో కొన్ని ఆటపాటలు ఉన్నాయి, ఇప్పుడేమో దేవుని సేవ చేయడానికి టీవీ ఛానల్ రాష్ట్రమంతా కూడా టీవీ ఛానల్ స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా చాలా మంది సేవకులు అవకాశం దగ్గర 1000 మంది వరకు ఛానల్లో అవకాశం ఇచ్చా. అయితే ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఏమనంటే, అయ్యగారు మా పాస్టర్ గారు మీ ఛానల్లో వాక్యం చెప్తున్నారు కదా, ఎంత తీసుకుంటున్నారు మీరు అంటే నేను చెప్పేవాడిని 2000 అయ్యా అని చెప్పేవాడిని. అయితే వాళ్ళు అనేవారు 2000 అయ్యగారు, అయితే మరి మా పాస్టర్ గారు ఏంది మా దగ్గర 10,000 తీసుకుంటున్నాడు ప్రతి నెల అని చెప్పి చెప్తా వచ్చేవారు. 10,000 అని, 15,000 అని, కొందరు 8,000 అని. అట్లా నాకు ఇచ్చే డబ్బులు ఒకటి, సంఘంలో ఇప్పించుకునేది ఎక్కువ. ఇట్లా మోసం చేస్తున్నారని తెలిసి సేవకుల వాక్యాల కంటే కింద ఫోన్పే నెంబర్లు కానీ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని చెప్పి నేను ఏం చేశానంటే ఒక డెసిషన్ తీసుకొని ఛానల్లో ప్రతి సేవకుని వాక్యం ఆపేద్దాము అని చెప్పి కొద్ది రోజుల తర్వాత ఛానల్లో వాక్యాలు ఆపేస్తాను. అప్పటికి నేను సేవ కూడా స్టార్ట్ చేశాను. డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోగానే నేను సేవలోకి వచ్చానండి. సేవలోకి వచ్చేది ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ లేదు. ఒకప్పుడు కేవలం ఒక కంప చెట్లన్నీ మొద్దులు ఇంతలా మొద్దులు ఉన్నాయన్నమాట, చెట్లు కొమ్మలు. ఆ కొమ్మలన్నీ కొట్టేసుకొని క్లీన్ చేసుకొని ఇక్కడే సభ పెట్టుకొని వాన పడతా ఉంటే, ఎండ పడతా ఉంటే, పురుగులు పడతా ఉంటే ఆయన అట్లే సేవ చేస్తూ ఈ ఊర్లో కొనసాగించేవాడిని సేవలో. అయితే అప్పుడప్పుడు నేను రికార్డ్ చేసే వాక్యాలన్నీ ఆ టీవీ ఛానల్లో నా ప్రసంగాలు వేయడం నేను స్టార్ట్ చేశాను. ఆ టీవీ ఛానల్లో ఎవరో 2-3 సేవకులు మాత్రం నేను పెట్టుకునేవాడిని, నమ్మకమైన వారిని, దేవుని బిడ్డలు, దేవునికి లోబడి స్వచ్ఛమైన సేవ చేసే వారిని నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట, వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా. కాబట్టి అలాగే ఇట్లా నేను ఇక్కడ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమీ లేదు. అయితే అప్పుడు అనుకునేవాడిని, ప్రభా ఇక్కడ ఏమీ లేదు, ఛానల్లో ₹1 డబ్బు లేదు అని ఎంతో ఆలోచన చేసి భారముతో కష్టపడి ప్రార్థన చేసుకుంటూ ప్రయాసపడుతున్న సమయంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ మందిరం కట్టమన్నాడు దేవుడు. నేను అనుకున్నాను ఏదో ఒక 2-3 రోజులు సభలు పెట్టేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇక్కడ. కానీ దేవుడు మందిరం కట్టమన్నప్పుడు, ప్రభు ఆర్థికమైన సహాయం ఎట్లా అంటే దేవుడు అన్నాడు, నీకు నేనున్నాను కదా, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు అని ప్రభు అన్నప్పుడు, ఇది కొన్ని కోట్ల రూపాయలతో విలువైనది ప్రభు. మందిరం అంటే 25 సెంట్లని ఇక్కడ స్థలం, 25 సెంట్స్ అండి ఇక్కడ 25 సెంట్ల స్థలం. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు మందిరం ఈరోజు ఇంత స్థితికి తీసుకొచ్చానండి నేను. చుట్టూ కాంపౌండ్ కూడా కట్టేశాను, బాప్తిసం తొట్టి కట్టాను, అవుట్లెస్కి బాత్రూమ్స్ కట్టేశాను. మేము ఉండడానికి ఒక చిన్న రూమ్ కూడా కట్టుకున్నామండి. 10కి 20 అండి మాది, చిన్న ఒకే సింగిల్ రూమ్ అండి మాది. అలాగే అటుపక్క ఒక చిన్న టెంపరవరీగా ఒక చిన్న మందిరం కూడా వేసుకున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు మందిరం లేదండి, మందిరం లేదు. ఇది ఇలా ఉంది ప్రస్తుతానికి. మందిరం ఆగిపోయిన ఆర్థికమైన సమస్యల వల్ల. మీరు ప్రార్థనలు పెట్టండి, దేవుని సేవలో బలంగా వాడబడుతున్నాం. ఒకవేళ ఈ మందిరంగా నిర్మించబడితే 5-6 ఊర్లకి ఇది ఒక నిలయముగా ఉంటుంది, దేవుని ఆలయంగా ఉంటుంది. ఇటుపక్క ఎక్కడే కానీ సత్యమైన బోధ లేదు, సత్యమైన సువార్త లేదు. ఇలా ఎంతో మందికి నేను 1000 మందికి పైగా అవకాశాలు ఇచ్చాను కదా. ఈరోజు ఆ 1000 మంది నేను ఫోన్ చేసినా కూడా ఎత్తే పరిస్థితులు లేరండి. నేను ఫోన్ చేసినా కానీ ఎత్తే పరిస్థితులు లేరండి. ఎందుకంటే అడిగితే ఎక్కడ మా సంఘానికి పిలిచాల్సి వస్తుందో, మా సంఘంలో ఎక్కడ అవకాశం, నాకు ఎవరు అవకాశం అవసరం లేదండి. నాకు దేవుడు అవకాశం ఇస్తాడండి. నాకు ప్రేరేపణ ఇచ్చాడండి. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకే ఇస్తాడు దేవుడు. ఈరోజు నేను పాటలు పాడితే కొన్ని వేల మంది దీవించబడుతున్నారు. నా ప్రసంగాల ద్వారా కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో అనేక మంది దీవించబడతా ఉన్నారు. కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపు ఇప్పుడు 15 లక్షల కనెక్షన్లు ఉన్నాయండి టీవీ ఛానల్లో. ఈరోజు నేను పోషించబడుతున్నానంటే, ఈరోజు ఈ మందిరం ఇంత స్థితికి వచ్చిందంటే ఎంతో మంది మీలాంటి దాతలు దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు ముందుకు వచ్చినటువంటి వారు మీలో కూడా అనేక మంది సహకరిస్తూ వచ్చారు.
ఇటీవల కాలంలోని ఈ పిల్లర్లు, ఈ మధ్య ఈ 4 పిల్లర్లు, ఇటుపక్క 4 పిల్లర్లు వేసామండి. మొత్తం 8 పిల్లర్లు వేసాము. ఈ 8 పిల్లర్లు ఒక అమ్మగారు వచ్చి రూ. 1,80,000 ప్రొద్దుటూరు దగ్గర నుంచి అమ్మగారే సొంతం ఖర్చు పెట్టుకొని ఈ పిల్లర్లన్నీ వేయించారండి. కడ్డీలు కానీ, సిమెంట్ కానీ, కంకర కానీ, కూళ్ళు కానీ, లేబర్ కానీ అన్నీ కూడా అండి. చూడండి, ఇప్పుడు ఇది నా శక్తి చేత కాదు, నిజంగా దేవుని బలము చేతే. అలాగా నేను మందిరము స్టార్ట్ చేశాను. దాదాపు ఇప్పుడు చుట్టుపక్కల 70 పైగా నేను సువార్త సభలు పెట్టాను. ఒక యవనస్తుని నేను సేవకు వచ్చి 5 సంవత్సరాలు అయిందండి సంపూర్ణంగా. నేను నా బాల్యం అంతా కూడా అల్లరితో కూడిన డ్యాన్సులు, ఆటలు, పాటలతో నిండింది. షార్ట్ ఫిలింలు, సినిమాలతో నిండిపోయిన నా జీవితాన్ని దేవుడు స్థిరపరిచి, బలపరిచి ఛానల్ పెట్టి ఇప్పటికీ 8 సంవత్సరాలండి టీవీ ఛానల్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా రావడం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందండి. ఆంధ్రప్రదేశ్ అంతా 5 years అయిందండి ఛానల్ వచ్చి. అలాగే ఇప్పుడు నేను సేవలోకి వచ్చండి 5 years అయిందండి. కాబట్టి నా గురించి ప్రార్థనలు పెట్టండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రాముఖ్యంగా మీరు ప్రార్థన, మీకు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చూపిస్తున్నామంటే, దేవుని మందిరం పైన స్లాబ్కి చాలా ఆర్థికమైన సమస్యలు ఉన్నామండి. దాదాపుగా 50 లక్షల రూపాయలు కావాలండి. ఈ పని అంతా పూర్తి కావాలంటే మినిమం మాకు రిచ్గా అవసరం లేదండి. మందిరం దేవుణ్ణి కూర్చొని ఆరాధించడానికి మాకు కావాలి. ఇక్కడ చుట్టుపక్కల 5-6 ఊర్లు ఉన్నాయి. అనేక మంది అన్యులుగా మార్చబడుతున్నారండి. విగ్రహారాధన చేస్తున్నారు, లోకంలో కలిసిపోతా ఉన్నారు. ఇష్టానుసరైన జీవితము, ఇష్టానుసరమైనటువంటి భయం లేక భక్తులు ఎట్లా ఉన్నారనమాట. ఎంతో ప్రయాసపడతా ఉన్నాను. ఒక యవనస్తుని ఈరోజు ఎంతోమంది ఆకర్షించబడుకొని ఈరోజు మాకుండే చిన్న మందిరంలో మాకు చాలడం లేదండి. కాబట్టి ఈ మందిరం కట్టుకోవాలి, ప్రార్థనలు పెట్టండి. ఒక యవనస్తుని నా సాక్షి మీతో పంచుకుంటున్నాను. నేను వచ్చింది దేవుని నమ్ముకొని, వాక్యాన్ని నమ్ముకొని, వాక్యాన్ని చేత పట్టుకుని నేను వచ్చాను. దేవుడు నిలబెట్టుకుంటాడు, కానీ మనుషుల్ని ఆశ్రయించాలని నేను అనుకోవట్లేదు. మనుషులు ఆశ్రయించి ఎంతగానో మోసపోయాను. కానీ దేవుడు ఒక్కసారి నన్ను వాడుకున్నప్పుడు, ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఆ రోజు నుంచి నా బ్రతుకు మారిపోయింది. నా జోబులో ఖచ్చితంగా దేవుడు 100 రూపాయలనే పెడుతున్నాడు. రోజుకి 100 రూపాయలు అండి, చాలండి నాకు. నా దగ్గర ఏది లేదు. నా దగ్గర దేవుడు నాకు ఇచ్చే ఆయన చూపే ప్రేమ, ఆయన చూపే కృప నాకుంటే చాలు. మీరు ప్రతిరోజు కూడా నా ప్రసంగాలు మీరు చూడొచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మన కుటుంబ ప్రార్థన అని చెప్పి కుటుంబ ప్రార్థన కూడిక మేము స్టార్ట్ చేసామండి. చాలామంది, అనేక మంది పాల్గొంటారు. దగ్గర ఒక 100 మంది పైగా మన కుటుంబ ప్రార్థన కూడికలో గూగుల్ మీట్లో, జూమ్ ద్వారా అనేక మంది పాల్గొంటా ఉన్నారు. మీరు కూడా పాల్గొనండి, మీకు లింక్ పంపిస్తాను. అనేక మంది ఇప్పటికి దాదాపుగా మేము 20,000 మందికి 20,000 పై చిలుకు నెంబర్లు నా దగ్గర ఉన్నాయండి, పేర్లు నా దగ్గర ఉన్నాయి. నాకు ఫోన్లు చేసిన వాళ్ళ గురించి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో భాగాలు డివైడ్ చేసుకొని వారి గురించి నేను ప్రార్థనలు పెడతానే ఉన్నానండి. వారి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఈ పరిచర్య ఎంతో విస్తారమైన పరిచర్య, గొప్ప పరిచర్య, ఆడంబరాలతో కూడిన పరిచర్య కాదు. చాలా దేవుని మహిమపరిచే పరిచర్య, దేవుని కోసం ప్రాకులాడే పరిచర్య. మీరు చూడొచ్చు నా వస్త్రాలు కానీ, లేదంటే ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఏదైనా మీరు చూడొచ్చు. దేవుని కోసము తప్ప వేరే ఒక విషయం ఏది మాలో లేదండి. దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని నామాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అనేదే ఆశ మాది. కాబట్టి మీరు మా గురించి ప్రత్యేకంగా మీ ప్రార్థనలో పెట్టండి. ఈ మందిరం స్లాబ్ కొరకు మీరు ప్రార్థనలో పెట్టండి. దయచేసి గమనించండి, మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ప్రతిరోజు మా వాక్యాలు, పాటలు మీరు అందులో వినొచ్చు, పాల్గొనొచ్చు. మీరు కూడా మాతో పాటు ఏకీభవించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీకు మందిరం అంతా చూపిస్తాను. మందిరము, మరి మందిరం ఫోటోలు, మేము ఉండే ఇండ్లు, ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. క్లుప్తమైన సాక్ష్యం మీకుతో మేము పంచుకున్నాను. ఒకవేళ ఇంకా డీటెయిల్గా మీకు నా సాక్ష్యం వినాలనిపిస్తే సాక్ష్యం వినొచ్చు. కాబట్టి నా సేవ గురించి ప్రార్థించి, నాకు పెళ్ళయిందండి. పెళ్ళి 2 సంవత్సరాలు. నా భార్య పేరు మేరీ. ఒక చిన్న విషయం పంచుకుంటాను నా భార్య గురించి. అంటే నా భార్య చేసే పనులు ఎట్లుంటాయంటే, తను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి, కానీ ఎంత సేవ చేస్తుందంటే అండి, అసలు వచ్చిన సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, విశ్వాసులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, స్త్రీలకు కుడికి నడిపించడం విషయంలో అయితేనే తను ఎంత బలపడిందంటే దేవునిలో నాకు ఎంతో సంతోషం వేస్తూ ఉంది. నాకు చిన్న కూతురు అండి, 2వ సంవత్సరం పడిందండి నా కూతురికి. అయితే ఒకరోజు అండి, నాకు పెళ్ళైన కొత్తలో, నెలకే పెళ్ళైన కొత్తలో ఒక చిన్న సన్నివేశం పంచుకుంటానండి. పెళ్ళైన కొత్తలోనే మందిరం కడతా ఉంటే నేను ఏడుస్తూ ఉన్నానండి, కూర్చొని ప్రార్థనలో ఉంటే నా భార్య నా దగ్గరకు వచ్చింది. ఏమండి మీరు ఇంతగా ఏడుస్తున్నారు కదా, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అంటే, మందిరం కట్టడానికి డబ్బులు కావాలి కదా మేరీ అన్నప్పుడు, నా భార్య పేరు మేరీ అన్నప్పుడు, నా భార్య తనకు ఉన్నటువంటి గాజులు, లాంగ్ చైను, హారము, తన చెవులో పెట్టుకునే కమ్మలు అన్నీ కూడా, తన హోల్డ్ 9 తులాల బంగారం అండి, 9 తులాల బంగారం నాకు ఇచ్చి, ఇవి అమ్ముకుంటావు అమ్ముకో, కొదవ పెడతావు పెట్టుకో, నువ్వైతే మందిరం కట్టని చెప్పి తన బంగారు తీసి చేతిలో పెట్టిందండి. సరే ఎంత సమర్పణ అండి. అసలు పెళ్ళైన నెలకే
అసలు భార్య భర్తకు మొత్తం ఇచ్చేస్తుందా అండి? మీరే ఆలోచన చేయండి. కాబట్టి తను నా సేవను గమనించింది, నా పరిచర్యను గమనించింది. ఇప్పుడు కూడా మేము ఎంత అన్యోన్యంగా దేవుని సేవలో కొనసాగించబడతా ఉన్నాం. ఎక్కడికైనా వెళ్దాం పదా అంటే వెంటనే సిద్ధపడుతుంది. వెంటనే వెళ్ళి గృహాలు దర్శిస్తూ ఉంటాము, సభలకు వెళ్తూ ఉంటాము. ఎంతో అలసట అండి మాకు. రెస్ట్ ఉండదండి. రాత్రి పగలు దేవుని కోసమే. ఇలాగ ఒక్కోసారి వీడియోలు రికార్డ్ చేస్తాం, టీవీ ఛానల్ కోసం రికార్డ్ చేయాలి, ఎడిటింగ్స్ పనులు ఉంటాయి. అలాగే కొంతమంది సేవకులకు యూట్యూబ్ సంబంధించినవి కూడా నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఎన్నో రకాలుగా అండి మా టీం కానీ నేను కానీ అంత ఫెయిత్ అండి, దేవుని మీద విశ్వాసంతో కొనసాగించబడతా ఉన్నాం. ఈరోజు మాకు గడుసుగా మాకు తెలియదండి. దేవుడు మాకు ఆహారం ఇస్తేనే మేము తింటాం. ఎన్నో ఉన్నాయండి సాక్ష్యాలు. నా సేవ ఈ ఊరికి సేవకు వచ్చిన కొత్తలో ఆహారానికి లేనప్పుడు కూడా ప్రభు నాకు ఆహారం లేదు ప్రభు అన్నప్పుడు 7 రోజులు నేను 7 days అని నేను కేవలం మామిడికాయ ఊరికాయ తిని బతికానండి. 7 రోజులు పెళ్లి కాని కొత్తలో, ఈ ఊరికి వచ్చిన కొత్తలో సేవ చేసే ప్రారంభ దినాల్లో 7 రోజులు మామిడికాయ ఊరికాయ నేను తిన్నానండి. అయితే ప్రభుని అడిగిన, ప్రభా 7 రోజులు మామిడికాయ ఊరికి తిన్నా, 3 పూట్ల మామిడికాయ ఊరికి ప్రభు డబ్బులు లేదు, ఒక దోశనే కొనుక్కుంటా ప్రభా, ప్లీజ్ ప్రభా నాకు సాయం చేయ ప్రభా అన్నప్పుడు ఆదివారం రోజు ఉదయము మీరు చెప్తే నమ్మరండి 10 దోశలు వచ్చాయండి నాకు. క్యారీ 10 దోశలు వచ్చాయి నాకు. నాతో పాటు నేను టీం అందరం దోశలు సమృద్ధిగా తిన్నామండి. ఆ 7 రోజులు నాతో పాటు 2 పిల్లలు కూడా ఊరికాయ తింటా వచ్చారు. అన్న ఏందన్నా మనం ఈ సేవకు వచ్చి ఇలా కష్టపడుతున్నాం అన్నప్పుడు నేను చెప్పా, బ్రదర్ ఈరోజు మనం ఇంత బాధపడుతున్నామంటే రాబోయే దినాల్లో దేవుడు మనల్ని ఇంకా బాగా చూసుకుంటాడు, నువ్వేం దిగులు పడద్దు, మనం ప్రభు కోసం కష్టపడదామని చెప్పాను అని సిద్ధపడ్డాం. అయితే మళ్ళీ ఒక వారం తర్వాత అదే పరిస్థితి వచ్చినప్పుడు మా నాన్న ఫోన్ చేసేవాళ్ళు రోజు, ఏరా ఏం తిన్నావు, అమ్మ ఫోన్ చేసి ఏం తిన్నావు నాయన అంటే, బొరుగులు తిన్నాను, చికెన్ చేసుకున్నాను, ఆ కర్రీ చేసుకున్నాను, ఈ కర్రీ అని అన్ని అబద్ధాలు చెప్పేవాడిని అమ్మతో. అయితే ఒకరోజు అమ్మ సడన్గా వచ్చేసరికి ఇంట్లో కూరగాయలు లేవు, ఏమి లేవు అనమాట, ఖాళీ ఇల్లు అనమాట. అంత ఖాళీగా ఉంటే అప్పుడు అమ్మ అప్పుడప్పుడు నా కోసము టౌన్కి పంపించి, నాన్నని ప్రొద్దుట టౌన్కి పంపించి బిర్యానీ తినిపించిందండి. నిజంగా నా జీవితంలో చెప్పుకుంటా పోతే ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రభా నాకు డబ్బులు కావాలి ప్రభా, నాకు రేపు పొద్దున పలానా కంతు కట్టాలి, డబ్బులు కట్టాలి ప్రభా, మందిరం కోసం ఒక 50,000 అప్పు చేశాను ప్రభా, వాళ్ళ అప్పుకు ఇంకా 11,000 పెండింగ్ ఉన్నాను ప్రభా, నాకు ఈ ప్రభా అని రాత్రి అంతా మొదలు పెడితే ఉదయం నిద్ర లేచేసరికి నా అకౌంట్లో ఖచ్చితంగా 11,000 రూపాయలు డబ్బులు పడిందండి. ఎంతో అసలు నాకు ఈ జీవితంలో 1-2 కాదండి, సేవకు వచ్చినప్పటి నుంచి ప్రతి దినం అద్భుతమేనండి, ప్రతి దినం ఆశ్చర్యమేనండి, ప్రతి దినము ఊహించలేని మేలులండి, అద్భుతాలు ఎన్నో దేవుడు నా జీవితం చేశాడండి. ఈరోజు నేను మీరు చూసే ఈ మందిరం కావచ్చు, చిన్న మందిరం ఎక్విప్మెంట్, సౌండ్ సిస్టమ్, లైటింగ్ కానీ, రూమ్ కానీ, మేము వాడే ఎక్విప్మెంట్స్ కానీ ఏవైనా సరేనండి అన్నీ దేవుని ద్వారా. మీలాంటి వారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక మూల నుంచి ఏదో కానుక పంపించడము, డబ్బులు పంపించడము, బ్రదర్ ఇదిగో మేము మందిరానికి ఇసుకకు పంపిస్తామంటే వారు పంపించే రూపాయి ఇసుకకే వాడేవాళ్ళం, ఇదిగో బ్రదర్ మేము పిల్లర్స్కి పంపిస్తామంటే పిల్లర్స్కే వాడేవాళ్ళం. అట్లా అంత నమ్మకంగా, అంత నిస్వార్థంగా దేవుని సేవలో మేము ప్రయాసపడతా ఉన్నాం. ఎందుకు ఇంత ప్రయాస అంటే ఒకటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకువాడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తాడు. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి మనం. ఈ లోకంలో ఎంత సంపాదించుకొని ఏం చేసినా అన్ని వృధా నేను తెలుసుకొని యవ్వన కాలంలో నేను ముందుకు వచ్చేసిన. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు, బైక్లో వెళ్తా ఉన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఆ మధ్యలో చదువుతున్నప్పుడు నాకు బైక్లో వెళ్తే యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందంటే, నేను బైక్లో స్పీడ్కి వెళ్తా ఉంటే నా ఫ్రెండ్స్ ఎంకలు 2 కూర్చొని నాకు యాక్సిడెంట్ అయింది. నేను కింద పడిపోయాను, ఇంకా నా ఫ్రెండ్స్కి ఏం కాలేదు. అయితే వాళ్ళను లేపలేదు, నా బండి కూడా లేపలేదు, గుంపులో కలిసిపోయారు అనమాట. నేను బతుకున్నాను లేదా వాళ్ళకి అర్థం కాలేదు, గుంపులో కలిసిపోయారు. నాకు వాళ్ళ మీదకి వస్తుందేమో అని చెప్పిన భయంతో గుంపులో కలిసిపోయారు. అయితే నేను బతికాను. మళ్ళీ మరుసటి రోజు ఫ్రెండ్స్ అందరూ 300-400 మంది ఫ్రెండ్స్ అందరూ హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, నా సంఘము నా కోసం ప్రార్థన చేసింది కాబట్టి నేను బతికా. నా సంఘము నా గురించి మొరపెట్టింది, మా అమ్మ నా గురించి మొరపెట్టింది, మా అన్నయ్య నా గురించి మొరపెట్టాడు. మా అన్నయ్య పేరు నాతాన్ అండి. మా అన్నగారు కూడా మైదుకూరులో సేవ చేస్తూ ఉన్నారు, మైదుకూరు దగ్గర సేవ చేస్తూ ఉన్నారు. నేను కల్లూరులో సేవ చేస్తూ ఉన్నాను. మా పరిచర్య నిజంగా ఎట్లుంటుందంటే, మా కుటుంబం సేవకుల కుటుంబం కాదండి, మా బ్యాక్గ్రౌండ్ సేవకుల కుటుంబం కాదండి. సేవకు వచ్చింది మొట్టమొదటి మా ఇంట్లో నేనే చిన్నోన్ని. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నానండి, యేసు ప్రభు ఒక్కడి లోకానికి వచ్చి నీ కోట్ల మందిని కదిలించిపోయాడంటే, మరి నువ్వు ఆయన రూపంలో చెక్కబడి ఉన్నావు. మరి నువ్వు కూడా యేసు ప్రభు రూపాంతరం పొందితే నువ్వు కూడా కొన్ని కోట్ల మందిని కదిలించవచ్చు. ఇప్పుడు నీ సొంత ఆలోచనలు, నీ స్వార్థము, నీ డబ్బు, నీ ఆస్తి, నీ అంతస్తులు కాకుండా, నీ కులము, నీ మతము, నీ ఆలోచనలు కాకుండా దేవుని మహిమ పొందాలని ఆలోచన. వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను నువ్వు పొందుకోవాలంటే పాపం చేయకూడదు.
పాపం అంటే దేవునికి నచ్చదు. కానీ ప్రియ దేవుడి యొద్దకు రండి. ఈ సాక్ష్యం వింటున్న వారందరూ దేవుని యొద్దకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఎంతో ఎండగా ఉంది, చెమట గారిపోతా ఉంది. అయినా ఎందుకు ఇంత కష్టపడి రికార్డ్ చేస్తున్నామంటే మీకు తెలియాల. ఒక యవనస్తుడు చేస్తున్న కష్టం, ఒక యవనస్తుడు పడుతున్న పరిచర్య మీకు తెలిస్తే మీది కూడా ఇన్స్పిరేషన్కి తీసుకుంటారని అంతే తప్ప ఏదో మమ్మల్ని మేము కనపరుచుకోవాలైతే ఆశ మాకు ఏమీ లేదండి. మమ్మల్ని చూసేవాడు దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తే మాకు చాలు. దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నాము. దేవుడు ఇస్తే తింటున్నాము, దేవుడు ఇవ్వకపోతే కడుపు కాల్చుకొని పచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అనేకమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా క్లుప్తంగా నేను సమయం లేదు కాబట్టి ముగిస్తా వస్తూ ఉన్నాను. మీరు ఇంకా క్లుప్తమైన సాక్ష్యం వినాలంటే పాస్టర్ కళ్యాణ్ బాబు అనే మా యూట్యూబ్ ఛానల్కి మీరు వెళ్ళండి. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ మీరు పాల్గొనొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కూడా దయచేసి. అలాగే మీరు ఏదన్నా ఈ మందిరాన్ని స్లాబ్కు మీరు కానుక పంపించాలనుకుంటే కింద కనపడుతున్న నా ఫోన్ నెంబర్కి, అదే నా ఫోన్పే నెంబరు, అదే మరి నా ఫోన్ నెంబర్ కూడా, రెండు అదే. మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడొచ్చు. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా పెడతాను. నా గురించి ప్రార్థనలు పెట్టండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మరి ఈ సమయంలో ప్రభా ఇంతవరకు నా సాక్ష్యాన్ని అందించుకోవడానికి ప్రభా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభు ఇదిగో తండ్రి, మరి ఎందరైతే వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన తండ్రి. నాయన నా సాక్ష్యం ద్వారా అనేక మంది యవనస్తులు ప్రభావితం అవునట్లుగా సహాయం చేయండి అయ్యా. యేసు కోసం బ్రతకాలి, యేసు కోసమే ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉన్నట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం తండ్రి. ప్రభా కృప చూపించండి అయ్యా, సహాయము చేయండి. గొప్పవాడా నీకు స్తోత్రం 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 అయ్యా. ఇదిగో తండ్రి నైనా మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణం ప్రభా నీ సన్నిధిలో ప్రభా మోకరించి ప్రార్థన చేస్తున్నాం అయినా. నాతో పాటు ఎందరైతే వీడియో చూస్తాం అందరూ ఏకీభవిస్తున్నారు నాయన. ప్రభా మందిరం స్లాబ్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్లాబ్ జరిగినట్లుగా సహాయం చేయనైనా. ఇప్పటికే దాదాపు సంవత్సరం పైగైంది అయినా ఆగిపోయి తండ్రి, మందిరం ఆగిపోయి సంవత్సరం పైగైంది నాయన. సహాయం చేయి ప్రభా, కృప చూపించిన ఆయన, ద్వారాలు తెరుచు తండ్రి, కృపతో నింపున ఆయన, సహాయము చేయి యేసయ్యా. స్తోత్రం 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 యేసయ్యా. గొప్పవాడా నీకు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా మరి ప్రభా నా సాక్ష్యాన్ని పంచుకున్నాను నాయన. ప్రభా ఇంకా అనేకమైన విషయాలు కూడా చెప్పాను తండ్రి యవనస్తులకి. ఛానల్ విషయంలో అయితేనేమి, అదే రీతిగా నా సేవ పరిచయ విషయంలో అయితే నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి ఇప్పుడు అనేక మందికి వివరించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభా నా సాక్ష్యాన్ని ప్రభా మీరు దీవించినందుకు, ఆశీర్వదించి నీకు వందనాలు. అనేక మంది పాల్గొనేలాగా సహాయం చేసి నీకు వందనాలు తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. గొప్పవాడా నీకు స్తోత్రం నాయన తండ్రి. ఇదిగోనైనా ఈ ప్రభా ఎందరైతే వీక్షిస్తున్న వారందరినీ దీవించిన ఆయన, ఎందరైతే ఫోన్లు చేస్తున్నారు నాయన వారిని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన తండ్రి. ఎందరైతే ప్రభా ప్రేరేపించబడి ఈ మందిర నిర్మాణానికి ప్రభా వారి కానుకలు సమర్పిస్తున్నారు నాయన వారిని కూడా దీవించిన ఆయన, ఆశీర్వదించి తండ్రి. ప్రభా అదే రీతిగా తండ్రి పరిచర్యలో పాల్గొంటున్న యవనస్తులను దీవించండి ఆయన, సేవకులను దీవించండి అయ్యా. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, లైకులు కొడుతున్న ప్రతి ఒక్కరిని, కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు పేరున షేర్ చేస్తున్న వారందరినీ దీవించని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నా సాక్ష్యం ప్రభా అనేక మందికి దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మీరే ఆశీర్వదించండి, బలపరచమని, ఈ పరిచర్యను దీవించండి. ఈ స్లాబ్ కొరకు ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామములో ప్రభా ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా ప్రభా ఈ స్లాబ్ అయిపోవును కాకని ప్రకటిస్తున్నాను తండ్రి. అనేక మంది లేవనెత్తనైనా, అనేక మందిని సహకరించే వారిగా లేవనెత్తని ప్రభా కృప చూపించండి ఆయన. ప్రభా నీ చేతికి సమస్తం అప్పగించుకుంటూ నీ ఒక్కడివే గొప్ప కార్యాలు చేయగలవాడవని నమ్ముతూ, నీకు అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవని నమ్ముతున్నాయినా ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ ఈ పరిసర ప్రాంతాలు దీవించండి. 5 గ్రామాలు, చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఉన్నాయైనా వారందరినీ మీరు నడిపించండి అయ్యా. ఈ సన్నిధి నిండి పొరినట్లుగా సహాయం చేయండి ప్రభా. అనేక మంది ఆత్మలు రక్షించుకునే విషయంలో సహాయం చేయండి అయ్యా. చుట్టుపక్కల సభలు పెడతా ఉన్నాం, సభలకు వెళ్తూ వచ్చేటప్పుడు అన్ని రకాలుగా నీవే మాకు తోడు నీడగా ఉండి నీ నామాన్ని మహిమపరిచే విషయంలో కృప చూపించమని నాతో పాటు ఉంటున్న టీంని దీవించండి. నేను తింటా ఉన్నారు ప్రభా, లేదంటే లేదు నాయన ప్రభా. నిజంగా బిడ్డలు ఎంతగానో కష్టపడతా ఉన్నారు సేవలో, వారిని దీవించని, ఆశీర్వదించండి ప్రభా. నా కుటుంబాన్ని, నా భార్యని, మేరీని, జెస్సీని, అమ్మ నాన్నని ప్రభా, అత్త మామగారిని, అదే రీతిగా ప్రభా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అన్న వదినను, పాపను అందరినీ దీవించండి. మా కుటుంబాన్ని దీవించండి మా ప్రభా. మేము సేవలో కష్టపడుతుండగా ప్రభా మా కుటుంబానికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మాకు దయచేయండి ప్రభా. మాకు నిజంగా ఏది వద్దు నాయన ప్రభా. మాకు మీ నీతి, నీ రాజ్యం మాకు కావాలయ్యా. నీ రాజ్యంలో మేము ఉండాలయ్యా, అది మా ఆశ, మా ప్రయత్నం అయ్యా. ఇదిగో ప్రభా వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు రక్షించి మారుమనసు నాకు సాయం. ఇంకా ఎవరైతే ప్రభా సంపూర్ణ రక్షణ మారుమనసు కలగలేదు నాయన వారికి నువ్వు సంపూర్ణ రక్షణ మారుమనసు అనుగ్రహించండి అయ్యా, కృప చూపించండి. ఈ నామానికి మహిమ తెలియపరచుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి
అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మీకు అంత మందిరం అంతా చూపించినాము. అందరికి చూశారు కదా. కాబట్టి ఈ మందిర నిర్మాణం గురించి మీరు ప్రార్థనలు పెట్టండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా పాస్టర్ కళ్యాణ్ బాబు అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన కొడుకు జరుగుతూ ఉంది. వందలాది మంది పాల్గొంటా ఉన్నారు జూమ్లో, గూగుల్ మీట్లో. మీరు కూడా పాల్గొనండి, ఏకీభవించండి. మీరు కూడా పాటలు పాడవచ్చు, వాక్య సందేశం అందించవచ్చు. మా పరిచర్య అందరికీ అవకాశం ఇస్తాం, అందరూ వాడబడవచ్చు, అందరూ దేవుళ్ళు బలపడాలనేదే మా ప్రాముఖ్యమైన లక్ష్యం. కాబట్టి ఈ సాక్ష్యాన్ని వింటున్న మీరందరూ కూడా నా గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థనలు పెట్టండి. సంవత్సరం అయిందండి మందిరం ఆగిపోయి. దీని గురించి మేము ప్రార్థనలు పెట్టండి. ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా స్లాబ పడినట్లుగా, దేవుడి ద్వారాలు తెరిచినట్లుగా మీరు ప్రార్థనలు పెట్టండి. మీ గుప్పిళ్ళు విప్పండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి.